హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు నాతో పాటు నిజంగా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. కొన్ని ఇంటర్వ్యూలు మాత్రం అందరికీ ఉపయోగపడతాయి. కొన్ని ఇంటర్వ్యూల్లో ఏం తెలుసుకుంటున్నామో మనందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో ప్రణవానంద దాస్ ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా, భగవద్గీత గురించి, అలాగే సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి చాలా మంచి మంచి విషయాలు, అలాగే ఈ కాలం జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆలోచింపచేసేలా ఆయన మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఎంతోమంది ఆయన ఫాలో అవుతున్నారు. రైట్ నౌ నాతో పాటు ప్రణవానంద దాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ ఇంటర్వ్యూలో బోలెడని విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ముందుగా మీకు సిగ్నేచర్ స్టూడియోస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తున్నాను. మా ఛానల్లో కూడా మీ మాటలు తెలుసుకోవాలని, ఎంతోమందికి తెలియజెప్పాలని నేను అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలవంగానే వచ్చినందుకు. సో వెంటనే మిమ్మల్ని ఏం అడిగినా ఫస్ట్ హరే రామ హరే కృష్ణ అనే వర్డ్తోనే స్టార్ట్ అవుతుంది. మీ ప్రతి మాట కూడా ఆ వర్డ్తోనే మొదలవుతుంది. సో ఫస్ట్ దాని గురించి స్టార్ట్ చేద్దాం. అసలు మీరు ఎందుకు ఆ పదంతోనే స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క మంచి కల్చర్ ఉండేది భారతదేశంలో. మీరు బృందావనం వైపు వెళ్ళారనుకోండి, రాధే రాధే అని అంటారు. ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళారనుకోండి, సియారామ్ అని అంటారు. గుజరాత్కి వెళ్ళారనుకోండి, జై శ్రీకృష్ణ అని అంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక భగవన్నామంతో పిలవటం అనేది భారతీయ సనాతన సంస్కృతి. ఇప్పుడు మన సంస్కృతిని మనం వదిలేసాం. హాయ్, హలో, వాట్సాప్, హౌ ఆర్ యూ అని అడుగుతున్నాం. పాశ్చాత్య దేశంలో ఉండేవాళ్ళు భారతీయ సనాతన సంస్కృతిని అవలంబిస్తున్నారు. మనమేమో వేరే దేశాల సంస్కృతిని అవలంబిస్తాం. దాన్ని ఫ్యాషన్ అని అనుకుంటున్నాం మనం. కానీ మన సనాతన ధర్మం ఏదైతే చెప్తుందో, మన భారతీయత ఏదైతే ఉందో, మీరు చెప్పారు కదా, మీరు వినే ఉంటారు ఈ విషయం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మనుషులు అంటే కేవలం ఉండటం కాదు, మనుషులు అంటే ధర్మాన్ని, ఆ దేశ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లేవారు మనుషులు అని అంటే. కాబట్టి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే చెప్తున్నాయో వాటిని మనం ముందుకనాలి. అన్నిటికంటే మంగళకరమైనది ఏమన్నా ఉంటే అది భగవంతుడి యొక్క నామస్మరణ. అందుకోసమని మనం మాట్లాడినప్పుడు, ఎవరితోటైనా మనం గ్రీట్ చేసినప్పుడు, ఎవరైనా కలుస్తున్నప్పుడు మనం ఏదో ఒక భగవన్నామంతో మనం ప్రారంభం చేయాలి. మేము హరే కృష్ణ అని అంటాం. హరే అని అంటే రాధారాణి పేరు అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్రపంచాన్నంతా కూడా మోహించే వ్యక్తి, అంటే అందరినీ కూడా ట్రాప్లో పడేసే వ్యక్తి మన్మధుడు అని అంటాం, క్యూపిడ్ అని అంటాం. ఆయన ప్రపంచంలో ఉండే వాళ్ళ మనసుని మొత్తం కూడా తారుమారు చేసేస్తూ ఉంటాడనమాట, ప్రేమ బాణాలు విడిచిపెట్టి అని అంటే. అటువంటి ప్రేమ బాణాలు వినిపించే మన్మధుడు ఎప్పుడైతే కృష్ణుడిని చూస్తాడో కళ్ళు తిరిగి కింద పడిపోతాడట. అంత అందంగా కృష్ణుడు ఉంటాడు. ఆయన మనసుని కూడా హరించే స్వభావం కలిగిన వాడు కృష్ణుడు. అందుకు ఆయనని హరి అని అంటారు. కృష్ణుడి యొక్క మనసును కూడా హరించేది శ్రీమతి రాధారాణి. అందుకు ఆవిడ్ని హరా అని అంటామన్నమాట. అందుకే హరే కృష్ణ అంటే రాధే కృష్ణ అని అర్థం అన్నమాట. కాబట్టి అమ్మవారిని, స్వామిని స్మరించుకొని మనం ప్రారంభం చేస్తాం. గురూజీ, మీకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. కృష్ణుడి కోసం ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు. కృష్ణ యొక్క ఆ విశిష్టత తెలియచేస్తుంటారు. ఒకప్పుడు కొన్ని అంటే భగవద్గీతలో కావచ్చు, భారతంలో కావచ్చు, ఇంతకుముందు ఎవరికైనా సమస్య వస్తే హే కృష్ణ, హే పరమాత్మ, హే భగవాన్ ఈ పదాలు వింటుండేవాళ్ళు. ఈ హే కృష్ణ అని కృష్ణుడిని తలుచుకోవడం, కృష్ణుని యొక్క నామస్మరణ చేయడం వల్ల నిజంగానే ఆ పాజిటివ్ వైపు మనకి నిజంగా కలుగుతాయా మీ మాటల్లో? ఎవరైతే భగవంతుణ్ణి అలా పిలిచారో అందరూ లబ్ధిని పొందారు. ద్రౌపదీదేవి ఒకసారి వ్రత్సాహభరణం జరుగుతుంటే హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే హే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష సంరక్షమ అని పిలిచింది. వెంటనే కృష్ణుడు రక్షించారు ద్రౌపదీదేవిని. ఒకసారి గజేంద్రుడు కూడా అలానే మొసలి కాళ్ళు పట్టుకొని లాగేస్తూ ఉంటే స్వామిని అలానే కీర్తించారు. మొసలిని నుంచి ఏనుగుని కాపాడాడు పరమాత్మ, ప్రహ్లాదుని కాపాడాడు, ధ్రువుణ్ణి కాపాడాడు. ఎవరెవరు భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే వాళ్ళకి కాపాడుతారు అని మన శాస్త్రములు చెప్తున్నాయి. మన జీవితంలో కూడా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మనకు ఉండుంటాయి. కాబట్టి తప్పకుండా మనము అలా హే గోవింద, హే గోపాలక, హే గోపీ జనవల్లభ అని భగవంతుని ప్రేమతో పిలవటం నేర్చు. భగవద్గీత గురించి చాలా విషయాలు మీరు చెప్పడం జరుగుతుంది. అసలు మీరు ఎప్పటి నుంచి ఈ జోన్లోకి వచ్చారు? స్పిరిచువల్ కావచ్చు, భగవద్గీతను తెలుసుకోవడం, ఈ నామస్మరణ చేయడం, నలుగురికి వాటి యొక్క విశిష్టత తెలియచేయడం. మేము చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాల పట్ల చాలా మా ఇంట్రెస్ట్ అనేది ఉండేది. మేము చిన్నప్పటి నుంచి భగవద్గీతలో ఉండే శ్లోకాలు కానీ భగవద్గీత అధ్యయనం చేస్తూ వచ్చామన్నమాట. కానీ ఎప్పుడైతే మేము ఇంజనీరింగ్ చదువుతున్నామో దెన్ మై
ఇంట్రెస్ట్ ఇన్ భగవద్గీత ఇంకా ఆధ్యాత్మికత చాలా ఎక్కువైంది. మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో. సో అప్పటి నుంచి మేము ఇంకా డీప్గా స్టడీ చేస్తున్నాం. దాని తర్వాత మేము ఎప్పుడైతే మా మెటీరియల్ లైఫ్ని పూర్తి చేసి ఆశ్రమంలో ఉండటం ప్రారంభం చేశామో అప్పుడు ఇంకా డీటెయిల్డ్గా గీతా భాగవతాలు అధ్యయనం చేశాం. దాని తర్వాత మా గురువు గారి ఆదేశం ఇచ్చాక దాన్ని 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మీరు డిగ్రీ అయిపోయింది, మీరు డిగ్రీ అది గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఈ జోన్లోకి రావడానికి ఏదో ఒక మోటివ్ ఉంటుంది కదా గురూజీ? ఏ మోటివ్ లేదు. చిన్నప్పటి నుంచి మాకు అనిపించేది ఈ జన్మ భగవంతుడికి ఇవ్వాలి. ఎన్నో జన్మలు ఎంతోమందికి ఇచ్చాం, మళ్ళీ ఇంకో జన్మ వచ్చింది. ఎవరికి ఈ ప్రపంచంలో ఇచ్చినా సరే దానికి విలువ ఉండదండి. చూడండి, ఒక పువ్వు పుట్టినప్పుడు ఒక పువ్వు వికసించింది అనుకోండి, దాన్ని తీసి కొంతమంది ఊరికే తల్లో పెట్టుకుంటారు, షో కోసం తల్లో పెట్టుకుంటారు. అది కింద పడిపోయింది అనుకోండి, ఎవరేం పట్టించుకోరు. కొంతమంది బొమ్మల పైన పెడతారు, అక్కడ నుంచి కింద పడిపోయింది అనుకో ఏం పట్టించుకోరు. తోరణం కడతాం, అది కింద పడిపోయింది అనుకోండి, పెద్దగా ఏం పట్టించుకోరు. కానీ పరమాత్మ భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉన్న పువ్వు ఉందనుకోండి, మనం ఇచ్చామనుకోండి, దాన్ని తీసి కళ్ళకద్దుకొని పెట్టుకుంటాం. ఎందుకు అని అంటే ఏ వస్తువుకైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళింది అనుకోండి దానికో విలువ వస్తుంది, అంతేనా? భగవంతుడి దగ్గర ఏ వస్తువు ఉన్నా సరే దానికి విలువ ఉంటుంది. కాబట్టి ఈ ముఖ్యమైన అంత విలువైన ఆల్రెడీ విలువైన మానవ జన్మ, దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్ధదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం అని. అన్నిటికంటే దుర్లభమైనది ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంటే అది మనుష్య శరీరము అని అంటారు. కాబట్టి అటువంటి దుర్లభమైన మనుష్య శరీరాన్ని ఒక మంచి కాజ్, దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం ఇవ్వాలి అని చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ సంకల్పం పెరిగి పెరిగి పెద్దగయ్యాక మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం వల్ల. తల్లిదండ్రుల ప్రోత్సాహం మీకు ఎంతవరకు ఉండేది? ఎందుకంటే మీరు ఈ కాలం జనరేషన్ అబ్బాయి, చదువుకున్నారు, అన్నీ తెలుసు, అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి తగ్గట్టుగా ఉన్న వ్యక్తి మీరు. అయినా కూడా మీరు ఇంకా అప్పటి విలువలు కావచ్చు, అప్పటి విషయాలు కావచ్చు, మీ యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సహించడం కావచ్చు, నలుగురికి ఏదో చెప్పాలి అనే మీ సంకల్పం కావచ్చు, తల్లిదండ్రుల ఆ కృషి కావచ్చు, ప్రోత్సాహం ఏం చెప్తారు? మేము ఇలా ఉన్నాము అని అంటే మొత్తం మా తల్లిదండ్రుల దయ అనే చెప్తాను. వాళ్ళ యొక్క ప్రోత్సాహం, వాళ్ళు వెనకాలండి మమ్మల్ని ఈ మార్గంలో నడిపించారనమాట. మేము ఎన్నడైతే మేము ఆశ్రమ స్వీకారం చేస్తున్నాము, మేము ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాము అని అన్న రోజుల వాళ్ళు పూర్తి ఆమోదాన్ని తెప్పించారనమాట. వాళ్ళు అన్నారు, సరే నాన్న, ప్రపంచంలో ఎన్నో చెడు పనులు చేస్తున్నావు, నువ్వేం చెడు పని కోసం కాదు కదా వెళ్ళేది, దేశం కోసం, సమాజం కోసం, దైవం కోసమే కదా నువ్వు వెళ్ళేది, మా పూర్తి అండదండలు నీ పైన ఉన్నాయని ఆశీర్వదించి పంపి. మీరు ఒక్కరైనా గురూజీ, లేదంటే ఇంకెవరైనా? మాకు తమ్ముడు ఉన్నాడు, ఆయన వివాహం అయిపోయింది. ఆశ్రమంలో మీలా చాలామంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఎలా మోటివ్ చేస్తుంటారు? ఇప్పటిలో కూడా నిజంగా ఆశ్రమంలో చేరి భగవద్గీత మీద కావచ్చు, సనాతన ధర్మం మీద కావచ్చు తెలుసుకునే వ్యక్తులు ఇంకా ఉన్నారా? మా ఆశ్రమంలోనే 150 మంది ఉన్నారు. ఎందుకు అని అంటే ఈ కాలంలో నిజంగా ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎందుకంటే అండి, అందరూ ప్రపంచంలో ఆనందం కోసం అని, ఎంటర్టైన్మెంట్ అని అంటాను చూడండి, దానికోసం అన్ని చోట్ల ఎతుకుతూ ఉంటారు. కానీ ఏ ఎంటర్టైన్మెంట్ కన్నా ఎక్కువసేపు లాస్ట్ ఉండదండి. ఏదైనా సరే ఒకసారి చూస్తే చాలా ఆనందం వేస్తుంది, 2 సార్లు 3 సార్లు, దాని తర్వాత మనిషికి ఆ స్వాంతన అని ఇవ్వలేదు. ఎక్కడైతే ఏ వస్తువు అయితే ఒకసారి దొరికాక ఇంకా ఏ కోరికలు అనేవి ఉండవో అది అన్నిటికంటే గొప్ప ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు మనసు. జనాలు ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మీరు చూసారనుకోండి, టీవీలో ఎక్కువ ఛానళ్ళు ఉండేవి కాదు, 30-40 ఛానళ్ళు ఉండేవి. ఇప్పుడు 400-500 ఛానళ్ళు ఉన్నాయి. అయినా సరే టీవీల్లో చూస్తారు, మళ్ళీ ఓటీటీ అంటారా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన చూస్తుంటారు, దాని తర్వాత వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా సరిపోక ఇంకేం చేయాలని పరిగెత్తి. ఎందుకంటే ఇవన్నీ దే ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ ద సోల్. ఇవన్నీ ఆనందం ఇస్తూ ఒక ఛానల్ ఆనందం ఇచ్చింది అనుకోండి. ఇంతకుముందు రామాయణం ఒకటే ప్లే అయ్యేది టీవీలో, ఒక దూరదర్శన్ సీరియల్ ఒకటే ఉండేది, ఛానల్ ఒకటే ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని వచ్చినా సరే మనిషి ఇంకా 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 స్క్రోల్ చేస్తూ మేము ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కాన్స్టెంట్గా జనాలు ఇలా ఉంటారు, ఆ రీల్స్ని తిప్పుకుంటూ. పక్కన ఏం జరుగుతుంది ఇంకా ఏది వాళ్ళకి ఇదొక్కటి నాకు చాలు అనేది అనిపించదన్నమాట. కానీ మన శాస్త్రం చెప్తుంది, సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. నీకు నిజమైన ఆనందం జీవితంలో కావాలి అని అంటే అది భగవద్భక్తి మార్గంలో ఉన్నది, సేవ అనే దానిపైన ఉన్నది అని. మీకు చిన్న కథ చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఒక గురువుగారు 3 శిష్యుల్ని రమ్మన్నారనమాట. అయ్యా, మీ అందరికీ కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాను, 3 గదులు ఉన్నాయి,
ఈ 3 గదుల్ని నింపండి అని చెప్తారు. రేపు ప్రొద్దున కల్లా వస్తాను, ఈ 3 గదుల్ని నింపండి అని. సరే అని మరుసటి రోజు ప్రొద్దున్నే ఆ గురువుగారు వచ్చారు. మొట్టమొదటి వాడిని చూశారనమాట. ఒరే ఎంత ఖర్చు అయిందిరా డబ్బులు అని అంటే 10,000 ఖర్చు అయిపోయాయి గురువుగారు. ఏంటి నింపావా అని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే ఎక్కడ లేని చెత్త చెదారం అన్నీ తీసుకొచ్చి నింపి డోర్ కూడా పట్టట్లేదు అన్నమాట అని ట్రై చేస్తున్నాడు. సరే అయ్యా అని రెండో శిష్యుడు ఏం చేశాడో అని ముందుకెళ్ళాడు. రెండో శిష్యుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏమైంది, ఎంత ఖర్చు అయింది అని అంటే ఏదో సగం అయింది గురువుగారు, కానీ నింపలేకపోయాను అని చూసేసరికి చాలా చాలా కాస్ట్లీ షూస్, కాస్ట్లీ బ్రాండెడ్ వస్తువులు అన్నిటితో నింపారు. కానీ పెద్దగా ఏమీ సగమే ఫుల్ అయింది, సగం మాత్రం ఎంటీగానే ఉందన్నమాట. మూడో శిష్యుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా నీకెంత ఖర్చు అయింది అని అంటే కేవలం 10 రూపాయలే ఖర్చు అయింది గురువుగారు, రూమ్ అంతా నింపేశాను అని. 10 రూపాయలతో ఏం చేశాడు? లోపలికి వెళ్ళి చూడాలి మనం. అంటే ఆ గురువుగారు డోర్ ఓపెన్ చేయగానే రూమ్ అంతా నిండిపోయింది. దేంతో నింపాడో తెలుసా అండి? ఒక 5 రూపాయల దీపం, 5 రూపాయల అగరబత్తి. దీపంతో వచ్చే కాంతితో రూమ్ అంతా నిండిపోయింది. అగరబత్తిలో నుంచి వచ్చిన సుగంధంతో మొత్తం రూమ్ అంతా నింపేశాడు. కేవలం 10 రూపాయలు ఖర్చు. మన జీవితంలో కూడా నానా చెత్త చెదారం అంతా మనసులో పెట్టుకుంటున్నాను, దానివల్ల ఏమీ లాభం లేదు. లేదండి నాకు ఇది దొరికితే ఆనందం, అది దొరికితే ఆనందం అంటున్నారు, దానివల్ల లాభం లేదు. మన జీవితంలో రావాల్సింది 2. ఏంటో తెలుసా అండి? జ్ఞానం అనే దీపం, సేవ అనే సువాసన. ఈ 2 మన హృదయంలో ఉంటే వీఆర్ కంప్లీట్. జ్ఞానము, సేవ, అదే మేము చేస్తాం. భగవద్గీత భాగవతాదులన్నీ కూడా అధ్యయనం చేయటం, 10 మందికి సేవ చేయటం. అందుకు మా జీవితం కంప్లీట్. సేవ చేయడానికి కూడా ఆర్థికంగా కొంత కావాలి కదా గురూజీ? ఏం అవసరం లేదండి. ఏం అవసరం ఒక విషయం చెప్తాను, ఆర్థికంగానే సేవ అని అవసరం లేదు. ఒకళ్ళు ఒక ఆశ్రమంలోకి వెళ్ళి వాళ్ళు చేస్తున్న సేవలో 10 మందికి ఒక అన్నదానంలోకి వెళ్ళి 10 మందికి అన్నం పెట్టడంలో మనకి ఆర్థికం అవసరమా అండి? లేదండి మేము ఒక ఆశ్రమానికి వెళ్తాం, అక్కడ భగవంతుడికి పూలు గుచ్చుతాం, అందులో ఏమైనా ఆర్థికమైన విషయాలు ఉన్నాయండి కావాల్సింది? లేదండి భగవద్గీతను చదువుతాం, అది కూడా ఒక సేవే, భగవంతుడి యొక్క సేవే. చదువుకోవడానికి ఏమైనా ఆర్థికమైన విషయాలు ఉన్నాయండి? లేదండి మేము ఒక ఆలయాన్ని శుభ్రం చేస్తాం, దాంట్లో మనకేమైనా ఆర్థికమైన కావాలండి? ఏం అవసరం లేదండి. సినిమాలకి వీటికి తిరగటంలో డబ్బులు ఖర్చు, దానివల్ల వచ్చేది బాధనే కానీ దానివల్ల సుఖం రాదు. కానీ సేవకి ఎప్పుడు డబ్బులతో సంబంధం లేదండి. చక్కగా డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులతో సేవ చేయండి, ఎందుకు చేయకూడదండి? ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు అని అంటే దాన్ని తిరిగి ఇవ్వటంలో ఏం తప్పులేదు. డబ్బులు ఉంటే డబ్బులు ఇవ్వు, సమయం ఉంటే సమయం ఇవ్వు, శక్తి ఉంటే శక్తినివ్వు, టాలెంట్ ఉంటే టాలెంట్నివ్వు. సేవ కేవలం డబ్బులతో కాదు. ఏది మన దగ్గర నీకు భగవంతుడు ఇచ్చాడు అని అనుకుంటే దాన్ని భగవంతుడికి సమర్పణ చేయటమే, సమాజానికి ఇవ్వటమే, దేశానికి ఇవ్వటమే, ధర్మానికి ఇవ్వటమే సేవ అని అంటే. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మంచి మాట చెప్పారు. ఈ కాలం జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మా ఆశ్రమానికి వస్తున్నారు, దాదాపుగా 150 మంది ఉన్నారన్నారు. ఒక్కొక్కరు ఒక మోటితో వస్తారు కదా, వాళ్ళ ఆలోచనలు వింటున్నప్పుడు మీకేమనిపిస్తోంది? మిమ్మల్ని మీరు చూసుకున్నట్లు అనిపిస్తుందా? జనాలు ఆధ్యాత్మికత వల్ల సిన్సియర్గా వచ్చేవాళ్ళు చాలామంది ఇప్పుడైతే, అదే మేము ఇందాక మాట్లాడుతున్నట్టుగా ప్రపంచం అంతా చూసి ఎక్కడ ఆనందం లేదు అనే వస్తారనమాట భగవంతుడి దగ్గరికి. భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఆధ్యాత్మిక సాధన చేస్తారో అప్పుడు వాళ్ళు పొందే ఆనంద అనుభూతి ఏదైతే ఉందో వాళ్ళని ఈ మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మేము ఇందాక 150 అన్నది మా ఆశ్రమంలో నాలాగా ఉండేవాళ్ళు. కానీ మా ఆశ్రమానికి వచ్చేవాళ్ళు ప్రతినిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు. పండగల రోజు అయితే 30, 40, 50 వేల మంది కూడా వస్తూ ఉంటారండి. ఓకే. కృష్ణ దర్శనం కోసం, కృష్ణ ప్రసాదం కోసం, కృష్ణ కీర్తన కోసం వస్తూ ఉంటారు. అయితే మీరు ఎలాంటి దినచర్య ఉంటుంది? మీరు ఇప్పుడు ఆశ్రమంలో ఉంటారు. మేము ప్రొద్దున పూట 3:30కి లేస్తాం ప్రతిరోజు. ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా ప్రొద్దున పూట 3:30 కల్లా లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ఆలయానికి వెళ్ళిపోతాం. 4:30 నుంచి 8 వరకు అక్కడ మా సాధన. ఇందాక మేము హరి నామం జపం చేస్తున్నాం కదా, ఈరోజు ఏకాదశి రోజు కదా, అందుకు మేము 64 మాలలు జపం చేస్తాం అన్నమాట. జపం చేసుకోవటం, భాగవతం చదువుకోవటం, భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవటం, అవంతా అయిపోయాక ప్రొద్దున పూట మేము 2 సార్లు ప్రసాదం అంటే ఆహారాన్ని తీసుకుంటాను రోజుకి. ఒకటి 9 గంటలకి, 2 4:30కి సాయంకాలం పూట. అవన్నీ అయిపోయాక ఇంకా మా సేవలు ఉంటాయి. గోసేవ కానీ, సమాజ సేవ కానీ, పేదలకి అన్నం పెట్టడం కానీ, లేదా భగవద్గీతలు నేర్పించడం కానీ, ఇంకా మిగతా సర్వీసెస్ అన్నీ నడుస్తూ ఉంటాయి. మార్నింగ్ 9 o'clock తింటారు, మళ్ళీ 4:30కి మళ్ళీ మీ పనులు. మీకు మళ్ళీ తినాలని అనిపించుతా గురూజీ? మీకు వర్క్ చేస్తుంటారు, నామం జపిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మనకి ఎంత తింటే
అంత వీక్గా ఉంటాం. తెలుసా మీకు ఈ విషయం? ఎంత తింటే అంత వీక్గా ఉంటాం. ఎందుకో తెలుసా? తినిన దాన్ని అరిగించుకోవడానికే శరీరము పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. మీరు ఒక గ్రైండర్లో మొత్తం నింపేసి ఎప్పుడైనా ఆన్ చేస్తారా? గ్రైండర్ తిప్పడానికి చూసారా? ఏమంటుంది గ్రైండర్? అని ఆగిపోతుంది అంతే. అప్పుడు ఏం చేయాలి? అందులోంచి తీసి బయట పెట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తే అప్పుడు పిండి రుబ్బవచ్చు. అంతేనా? అలానే మొత్తం ఇక్కడ దాకా తిని ఇప్పుడు నేను పని చేస్తాను అని లేసామనుకోండి, లేసాక కొద్దిసేపట్లో నిద్ర వస్తుంది, పడుకుంటాను శుభ్రంగా. ఎంత తక్కువ తింటే అంత బాగుంటాడు మనిషి అనేది. అందుకే మన శాస్త్రం చెప్తుంది, ఒకసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి అని అంటాడు. కాబట్టి ఎంత ఎక్కువ మోతాదులు తింటే అంత మనిషికి కష్టం వస్తుందన్నమాట. కాబట్టి మేము 2 సార్లు ప్రసాదం తీసుకుంటాం. మంచి సాత్వికమైన పౌష్టికమైన ఆహారాన్ని, భగవద్ అర్పణ చేసిన ఆహారాన్ని. మాకు రోజంతా 10 గంటలు కష్టపడినా, 15 గంటలు సేవ చేసినా, 16 గంటలు సర్వీస్ చేసినా ఏమీ అనిపించదు. ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసుకోవచ్చా? అంటే ఆ 2 టైమింగ్స్లో మీరు తినే ఫుడ్ ఎలా? మా ఆహారం ఎప్పుడు కూడా సాత్వికమైనది ఉంటుంది. సాత్వికము అని అంటే ఫస్ట్ మనిషి యొక్క ఆహారంలో తినకూడనివి కొన్ని వస్తువులు ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం ఈ ప్రపంచంలో సాత్విక, రాజసిక, తామసిక అని 3 కేటగిరీస్లో ఉంటాయండి. అంటే మంచి ఆహారం, మన లోపల మంచి ఆలోచనలు కలిగించే ఆహారం, మనల్ని మంచి వైపు తీసుకెళ్లే ఆహారం. 2 రాజసీక ఆహారము అని అంటే అవి తినంగానే మనకేమనిపిస్తుంది అంటే మనసు లోపల ఉద్వేగములు బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయన్నమాట. 3వది తామసిక ఆహారం. తామసిక ఆహారం తినటం వల్ల చాలా అలసట, చాలా లేజీనెస్, ప్రొకాస్టినేషన్ ఇవన్నీ వస్తాయన్నమాట. అయితే మేము తీసుకునేది సత్వగుణంలో ఉండే ఆహారం. కృష్ణుడు వీటి గురించి భగవద్గీతలో చెప్పారు. సాత్వికము అని అంటే ఏంటి? ఏదైతే మనకి ఇన్స్టెంట్గా శక్తినిస్తుందో, ఏవైతే ధాన్యాలు కానివ్వండి, పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఇలాంటివి. ఏవైతే రాజసీక ఆహారం ఉంటుందో దాంట్లో కొన్ని ఐటమ్ చాలా కారంగా ఉంది, చాలా చల్లగా ఉంది, చాలా చేదుగా ఉంది, చాలా తీపిగా ఉంది, ఎక్స్ట్రీమ్స్ అన్నీ కూడా రాజసీక ఆహారం కిందకి వస్తుంది అనమాట. తర్వాత ఎల్లిపాయలు కూడా అదే రాజసీక కేటగిరీలోకి వస్తాయి. తామసీక ఆహారం అని అంటే మాంసము, మద్యము ఇవన్నీ కూడా తామసీక ఆహారం అనమాట. సో మాది సాత్విక ఆహారమై ఉంటుంది. తామసిక, రాజసిక ఎప్పుడు యూజ్ చేయం. కాబట్టి సాత్వికమైన ఆహారం అందరూ అన్నం, పప్పు, కూర అవే భగవంతుడికి నివేదన చేసి తీసుకుంటారు. ఇప్పుడు మీరు మీ వస్త్రధారణ గురించి కూడా, మీరు మాల ఒకటి వేసుకుంటున్నారు, ఆ అల్లి ఉన్నది, అంటే దానికి ఏమైనా ప్రత్యేకత ఉంది? ఇది పవిత్ర మాల అంటారు. ఇది నరసింహస్వామి వారికి సమర్పణ చేస్తున్న మాల. ఇది పవిత్రము అని అంటారనమాట. దీన్ని అంటే ఒక పవిత్రత చేకూరుతుంది శరీరానికి. ఎందుకంటే ఈ దేహము దేవాలయము అని అంటారు. ఇప్పుడు మీరు వినే ఉంటారు ఈ విషయం, అందరి హృదయంలో పరమాత్మ ఉన్నాడు అనే విషయం మీరు విన్నారా ఎప్పుడైనా? ఉన్నారు కదా. భగవంతుడు ఉండే ప్రదేశాన్ని ఏమంటారండి? ఆలయం అంటారా? అంటారు. అలానే మన హృదయంలో కూడా పరమాత్మ ఉన్నప్పుడు మన దేహం కూడా దేవాలయమే. కాబట్టి ఈ దేవాలయాన్ని మనం ఎంతో పవిత్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మన ఆలయాన్ని లేదా ఇంట్లో పూజ గది ఉందా మీకు? చాలా నీట్గా పెట్టుకుంటారు కదా. మంచిగా తోరణాలు పెట్టుకుంటారు, ఏ చెడు వస్తువుని ఉంచనివ్వరు, మంచిగా సుగంధితంగా పూలు పెట్టి, పుష్పాలు పెట్టి, చక్కగా ముగ్గులేసి ఉంచుకుంటారు, అంతే కదండి. కానీ మనిషి చూడండి, దేవాలయాన్ని బాగా పెట్టుకుంటాడు, ఇంట్లో పూజ గదిని బాగా పెట్టుకుంటాడు, అదే భగవంతుడి హృదయంలో ఉంటే ఈ శరీరాన్ని మాత్రం నానా చెత్తతో నింపేస్తుంది. పిచ్చి పిచ్చి విషయాలు చూడటము, పిచ్చి విషయాలు వినటం, పిచ్చి విషయాలు మాట్లాడటం, పిచ్చి విషయాలు పొట్టలో వేయటం. ఇప్పుడు చూడండి, చాలామంది అంటారు, అరే నేను గుడికి వెళ్ళలేను, ఈరోజు నాన్ వెజిటేరియన్ తిన్నాను అని అంటారు. అంటే ఎంత పవిత్రంగా ఉండాలి. మరి ఇక్కడే హృదయంలో పరమాత్మ ఉన్నప్పుడు మనం శరీరంలోకి ఎలా ఇస్తామండి మాంసాహారాన్ని? చెప్పండి, తప్పు కదా. ఎందుకంటే పరమాత్మకి ఎప్పుడు నచ్చదనమాట. భగవంతుడు ఎప్పుడు మెచ్చుకోడు. ఎందుకంటే అందరూ ఆయన సంతానమే కాబట్టి, అందరూ భగవంతుడికి పుట్టిన వాళ్ళమే, అన్ని పశుప్రాణులు కూడా ఆయనకు పుట్టినవే. కాబట్టి పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ పవిత్రతను సూచించేదే ఈ పవిత్రమాల అని అంటే. ఈ తులసిమాల కానివ్వండి, పవిత్రమాల కానివ్వండి, ఇవన్నీ ఏంటి అని అంటే ఒక పవిత్రతను సూచిస్తూ ఉంటుంది. అరే నువ్వు కృష్ణుడి యొక్క భక్తుడివి, నువ్వు పవిత్రంగా ఉండాలి, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మాట, నీ యొక్క చూపు, నీ యొక్క ఆహారం, నీ యొక్క వ్యవహరణ అన్నీ సాత్వికంగా, పవిత్రంగా, ధార్మికంగా ఉండాలి అని సూచిస్తూ ఉంటుంది. గురుజీ, మీరు తులసిమాల వేసుకున్నారు. నేను చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో విన్నా, తులసిమాల వేసుకోవడం చాలా మంచిది, ఒక పాజిటివ్ వైబ్తో పాటు
మనకి ఎంతో మంచి విషయాలను కూడా మనకు తెలియచేస్తుంది, మనలో మనకే తెలియకుండా అన్నారు. ఇది ఎంతవరకు నిజం అసలు? తులసి కృష్ణ భక్తి మార్గంలో మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. తులసి యొక్క ఆరాధన, తులసి యొక్క అర్చన. అయితే తులసి మాల వేసుకోవటం చాలా శాస్త్రాలు చెప్తున్నాయి, ఎవరి కంఠంలో అయితే తులసి ఉంటుందో అటు దిక్కు కూడా యమధర్మరాజు చూడడు అని చెప్తారనమాట శాస్త్రంలో. కానీ ఈ తులసి మాల వేసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి, రాజసీక తామసిక ఆహారం పనికిరాదనమాట. కాబట్టి ఈ మాల వేసుకోవడానికి రూల్స్ ఏంటి అని అంటే, కేవలం భగవత్ ప్రసాదం మాత్రమే స్వీకరించాలి, భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడాలి. అనవసరమైన వీళ్ళపైన చాడీలు, వాళ్ళపైన చాడీలు, ఇక్కడ ఏమంటారు గాసిప్ అంటారు చూడండి, ఇక్కడ ఏమైంది అక్కడ ఏమైంది, ఇవన్నీ మాట్లాడకూడదు. ఇది వేసుకోవటం వల్ల ఏంటి అని అంటే మనం మంచి మార్గంలో, ఇప్పుడు చూడండి మాలల సీజన్ ప్రారంభమైంది కదా, ఆ 21 రోజులు 40 రోజులు చాలా బాగుంటారు, దాని తర్వాత యథావిధిగా ఉంటారు. ఇది పర్మనెంట్ మాల అనమాట, పర్మనెంట్గా మంచిగా ఉండొచ్చు. కాబట్టి తులసి మాల వేసుకోవాలి, కానీ దానికి తగ్గట్టుగా నియమాలు కూడా పాటిస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామందికి మనం ఎలా ఉంటున్నాం, మన లైఫ్ స్టైల్ అని తెలుసుకోవడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ అందరికీ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఇప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళే చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడో ఎప్పుడు అస్తమిస్తున్నాడో తెలియట్లేదు. మనం లేచే నిద్ర వేళలు మన నిత్య జీవితంలో ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి, నిజంగా మనం ఏ టైంకి లేవాలి, ఏ టైంకి పడుకోవాలి? అదే మీరు అన్నారు కదా, ఇన్ని అనారోగ్యాలకు కారణం ఏంటో తెలుసా అండి? ఆరోగ్యం భాస్కరాదిత్యేత అని అంటారు. ఆరోగ్యంకి ఇన్ఛార్జ్ సూర్యుడు. కానీ సూర్యుడు ఉన్నప్పుడు మనం పడుకుంటున్నాం, సూర్యుడు వెళ్ళిపోయినప్పుడు మనం లేస్తుంటున్నాం అనమాట. రాక్షసులకి పేరు నిశాచరులు అని, రాత్రిపూట మేలుకొండేవాళ్ళు అని. కాబట్టి మనము మనిషి యొక్క శరీరంలో ఉన్నాము, కానీ అలవాట్లు మాత్రం రాక్షస అలవాట్లు ఉన్నాయన్నమాట. రాత్రంతా మేలుకోవటం, రాత్రంతా ఫోన్ ఇలా చూస్తూ ఉంటారనమాట. రాత్రంతా ఫోన్లు ఏదో పట్టుకొని టైం పాస్ చేయటం కానీ, సినిమాలు కానీ, ఫోన్స్తో మాట్లాడటం కానీ, బయటికని. ప్రొద్దున పూట ఏదైతే అన్నిటికంటే మోస్ట్ వైటల్ టైం ఉందో, బ్రహ్మ ముహూర్తం అనే సమయం, సూర్యుడు ఉదయించేంత వరకు ఎవ్వరు ఒక్కొక్కళ్ళు 8, 9, 10, 11 అలా లేస్తున్నారనమాట. అందుకే అనారోగ్యానికి కారణం ఇదే. అందుకే మీరు ఈ ఇంగ్లీష్ సేయింగ్ అని ఉంటారు, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ కీప్స్ అ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అని అన్నారు. హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. జీవితంలో ఏదన్నా గొప్ప విషయం సాధించుకోవాలి అని అనుకునేవాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి, లేకపోతే అవ్వదు. ఎందుకంటే వెన్ ద డే స్టార్ట్స్, మీరు మీకోసమని, మీ మనసు కోసమని, మీ యొక్క ఆధ్యాత్మికత కోసం సమయం ఇవ్వలేమండి. ఎందుకంటే మీరు చూడండి, ప్రొద్దున 8, 9 అని ఆ టైం కల్లా ఆఫీస్కి పరిగెత్తాలి, లేదా పిల్లలు చదువుకోవడానికి పరిగెత్తాలి. ఒక్కసారి మీరు ఆఫీస్ నుంచి కానీ, బిజినెస్ నుంచి కానీ, స్కూల్ నుంచి కానీ వచ్చేసారు అనుకోండి, మన ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది జుప్ అని కిందకి. ఎందుకంటే వీఆర్ స్పెండింగ్ సో మచ్ టైం అవుట్ సైడ్. మన కోసం మనం స్పెండ్ చేసే టైం ఏదన్నా ఉంటే అది ప్రొద్దున పూట. ఎంత త్వరగా లేస్తే అంత సమయం మనకు ఉంటుందండి. అది చదువుకోవడానికైనా, ఆరోగ్యం కోసమైనా, ఆధ్యాత్మికత కోసమైనా ఆ ప్రొద్దున పూట సమయాన్ని మనం యూజ్ చేయాలి. కాబట్టి త్వరగా పడుకోవాలి, 9 గంటలకల్లా పడుకోవాలి, 4 గంటలకల్లా లేవాలి. దట్ ఈస్ ఐడియల్ స్లీపింగ్ టైం అన్నమాట. గురూజీ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది కలియుగం, కలి నడుస్తోంది, చాలా చేంజెస్ మనం చూస్తూ ఉన్నాం, దానికి నిదర్శనలు అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి అన్నారు. నిజంగా కలి అనేది మాకు తెలియదు, కానీ రైట్ నో కరెంట్ డేస్లో ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళకైనా మంచి త్వరగా ఎక్కదు, చెడు చాలా ఫాస్ట్గా ఎక్కేస్తుంది. ఒకవేళ మంచి మార్గంలో వెళ్ళాలంటే టైం పడుతుంది, అదే చెడు మార్గంలో వెళ్ళాలంటే వెరీ ఫాస్ట్గా అన్ని విధాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతున్నారు. దీన్ని అసలు ఎలా చూడాలి? మెట్లు ఎక్కటం కంటే దిగటం చాలా ఈజీ. సరే, మెట్లు దిగటంలో ఇలా రేలింగ్ పట్టుకొని 10 మెట్లు ఒక్కసారి దుంకేస్తూ ఉంటారు పిల్లలు. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మాకు అలవాటు ఉండేదన్నమాట, 4-5 స్టెప్పులు డార్చ్ చేస్తూ ముందుకెళ్తాం ఫాస్ట్గా. అదానే స్టెప్స్ ఎక్కేటప్పుడు 5 స్టెప్పులు జంప్ చేయగలుగుతామా? చాలా కష్టం అండి. పైకి ఎక్కటం ఎప్పుడైనా కష్టమే, కిందికి దిగిపోవటం చాలా ఈజీ. జీవితంలో మంచి అలవాట్లు సంపాదించుకోవడం అంటే కొండెక్కినంత ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంతే, జారుడు బంధు నుంచి ఎక్కడానికి ప్రయత్నం, కానీ దిగడానికి ఏం ప్రయత్నం ఉందండి? కాబట్టి ఒక మనిషి మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి అని అంటే చాలా కష్టపడాలి. కానీ చెడు వైపు వెళ్ళాలి అంటే చాలా ఈజీ. ఎందుకంటే ఒక బటన్తో మీరు చెడుని యాక్సెస్ చేయొచ్చు ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ అవే అన్నమాట చెడు మన పక్కన.
కాబట్టి చెడుని యాక్సెస్ చేయటం అనేది అంత పెద్ద కఠినం కాదండి. ఈ కలియుగం, మీరు కలియుగం అన్నారు కదా, కలియుగం యొక్క లక్షణమే ఇది. క్వారల్ అండ్ హిపోక్రసీ అని అంటారనమాట. ఎప్పుడు కూడా కొట్లాడ పెట్టుకోవడం, బయట ఒకటి లోపల ఒకటి చూపించుకోవటం ఈ కలియుగం యొక్క లక్షణాలు అనమాట. కాబట్టి మనం అందుకే చెప్తారు, లోకే సజ్జన సంగతిరేక భవతి భవార్ణవతరణే నౌక. ఈ చెడు నుంచి ఆపి మంచి వైపు కానీ మనం వెళ్ళాలి అని అనుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా అసాధ్యం. అందుకే ఎప్పుడు చూడండి, మనం మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం వల్ల మనం మంచి వైపు తొందరగా వెళ్ళొచ్చు అని. కాబట్టి చెడు మనకు ఆల్రెడీ ఎవరిని అవసరం లేదండి. మన ఫోన్ ఒక్కటి చాలు మనల్ని పాడు చేయడానికి, టీవీ ఒక్కటి చాలు పాడు చేయడానికి. కానీ మంచి వైపు వెళ్ళాలి అని అంటే అది కూడా మంచి కూడా ఆ ఫోన్లోనే ఉందండి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఫోన్ యూజ్ చేసి ఏమైనా చెడు విషయాలైనా చూడొచ్చు, ప్రవచనాలైనా వినొచ్చు. మేము ఇప్పుడు కార్లో ఇక్కడికి స్టూడియోకి వచ్చేంత దారిలో మేము మా గురువు గారి ప్రవచనం వింటూ వచ్చామన్నమాట. కాబట్టి ఆ మంచి కూడా ఫోన్లోనే ఉంది కదా. ఆ ఫోన్లో లేకపోయి ఉంటే నేను వినేవాడిని కాదు కదా. పాపం రోడ్ చూసుకుంటూ జనాలు చూసుకుంటూ వచ్చేవాడినేమో. కానీ ఆ ఫోన్లో మా గురువుగారి ప్రవచనాలు ఉండటం వల్ల ఎప్పుడు మేము ఒక్క నిమిషం దొరికినా సరే ఆ ప్రవచనాన్ని వినగలుగుతున్నాం. చాయిస్ ఉందండి ఒక మనిషి దగ్గర. ఏ ప్రాణి దగ్గర లేనిది కేవలం మనిషి దగ్గర ఉంది. ఏంటి అని అంటే ఇంటెలిజెన్స్ భగవంతుడు ఇచ్చాడు. ఏంటి ఇంటెలిజెన్స్? ఏది మంచి ఏది చెడు అని డిఫరెన్షియేట్ చేసి మంచిని తీసుకొని చెడును విడిచిపెట్టాడు. అదే మానవ జన్మ అంటే. ఎవ్రీ మూమెంట్ వీ హ్యావ్ చాయిస్ టు మేక్. ఇది మంచి ఇది చెడు రెండు ఉన్నాయి, నువ్వేది స్వీకరిస్తావు దాన్ని బట్టి నీకు ఫలితం ఏంటి అని ఉంటుంది. కాబట్టి చెడువైపు ఇందాక మీరు అన్నట్టుగా చెడువైపు వెళ్ళడం చాలా ఈజీ, కానీ మంచిని సంపాదించుకోవటమే కష్టం. మంచి వైపు వెళ్ళేవాడే మానవుడు. కర్మ విల్ బ్యాక్ అని మేము చెప్పుకుంటూ ఉంటాం. నిజంగా కర్మ అనేది బ్యాక్ వస్తుందా? మనం చేసే పనులు, మనం చేసే కార్యక్రమాల వల్ల? అంతే కదండి, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు చదువుకునే ఉంటారు ఈ న్యూటన్ లా. అలానే కర్మ సిద్ధాంతం అని అంటే మనం ఏం చేస్తే దాని ఫలితం మనం అనుభవించాల్సిందే. మనం అనొచ్చు, ప్రభుజీ వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా, ఎక్కడుంది వీళ్ళ ఫలితం అని. ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి, కానీ ఆ కర్మ వచ్చి తీరుతూ ఉంటుంది. ప్రభుజీ ఇందాక మీరు మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత చెప్పారు. ఒక మానవ జన్మ అనేది ఎత్తడం అనేది నార్మల్ విషయం కాదు. ఒక పుట్టుక అనేది వీళ్ళకి పుడుతున్నాం లేదంటే వాళ్ళకి పెరుగుతున్నాం అనేది నార్మల్ విషయం కాదు. ఇప్పట్లో ఒక పుట్టిన జన్మని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారో కూడా అందరం చూస్తున్నాం. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక లవ్ ఫెయిల్యూర్ అవుతుంది, లేదా ఇంకేటో అనుకున్నది జరగట్లేదు, వెంటనే చనిపోవాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకుని నిర్దాక్షిణ్యంగా మన జీవితాన్ని మనమే ముగింపు పలకాలి అనే ఆలోచనలో ఎంతోమందిని చూస్తున్నాం. అసలు ఇవి వేటికి సంకేతాలు? ఇది కూడా కలివల్లే అంటారా? మనిషిలో మార్పు ఎలా రావాలి? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, ఒక విషయం చెప్పి మళ్ళీ దీనికి ఆన్సర్ చెప్తాను. ఎవరైతే ఏ కష్టం ద్వారా అయినా సరే ఆత్మహత్య చేసుకున్నాం, నాకు ఈ కష్టం వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకున్నాడు అనుకోండి, వచ్చే ఏదైతే జన్మ ఉంటుందో ఆ కష్టము ఒక 100 కోట్ల రెట్లు ఎక్కువ ఆ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. ఎన్ని రెట్లు? 100 కోట్ల రెట్లు బాధ. ఏదైతే ఈ కష్టం వల్ల నేను చనిపోతాను అనుకుంటున్నా అదే కష్టం వచ్చే జన్మలో అనుభవించాల్సిందే. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భయంకరమైన నరకానికి వెళ్ళాల్సి వస్తుంది ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారు. ఎన్నో జన్మలు, ఎన్నో సంవత్సరాలు భూత యోనిలో భూతంలా తిరగాల్సి వస్తుంది ఆత్మహత్య చేసుకోవటం వల్ల. కాబట్టి అన్నిటికంటే పెద్ద మహాపాతకాలలో మహాపాతకం ఆత్మహత్య. ఇది గుర్తుపెట్టుకో. మీకు ఒక విషయం చెప్పాలండి, చావటానికి ఎంత ధైర్యం కావాలో. సూసైడ్ అంటే మామూలు విషయం అనుకుంటున్నారండి? ఎంత ధైర్యం కావాలో ఒక ప్రాణాన్ని తీసుకోవాలి అని అంటే, అంత ధైర్యం ఉన్నవాడు ఆ కష్టాన్ని ఎదుర్కోవచ్చు కదా. ప్రాణమే తీసుకోవాలి అనంత ధైర్యం ఉంటే ఆ కష్టాన్ని ఎదుర్కొంటే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది చాలాసార్లు. కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇప్పుడు మనిషికి ఓర్పు, సహనం అనేది తక్కువ అయిపోయింది ఈ ప్రపంచంలో. ఎందుకంటే అన్నీ ఫాస్ట్గా దొరుకుతున్నాయి కదండి. ఇప్పుడు చూడండి, ఏదైనా మనకు కావాలి అని అంటే, ఇప్పుడు ఇంట్లో సామాన్లు అయిపోయాయి అనుకోండి, మనకి బయటికి వెళ్ళి షాపులో కొనుక్కొని తీసుకొని వచ్చి వండుకోవాలి. అందుకేమనుకునేవాడు, అరే ఈ సామాన్ అయిపోయింది కదా,
సరే ఇంకేదన్నా వండుకుందాం అనుకోండి. కానీ ఇప్పుడు బ్లింకిట్, జెప్టో, మీరు ఫోన్ చేసి ఇలా ఇలా నూనె కాగే లోపల వాడు సామాన్ తెచ్చి ఇచ్చేస్తాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫోన్లో టిక్ 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 నొక్కితే చాలు వాడు తీసుకొచ్చేస్తాడు అనమాట. కాబట్టి నేను ఏదనుకుంటే అదే చేస్తాను. అయ్యో ఇవి లేవురా అని అంటే ఏం పర్వాలేదు తెప్పించేస్తాను. అన్నీ అంత ఈజీగా రెడీ అయిపోతున్నాయి జీవితంలో. మనిషి అనుకుంటున్నాడు, అరే నేను అనుకున్నవన్నీ ఇంత ఈజీగా అయిపోతున్నాయి కదా, ఇదెందుకు అవ్వట్లేదు, కాబట్టి దీన్ని ఎట్లయినా ప్రయత్నం చేస్తా, లేకపోయింది అనుకోండి ఆత్మహత్య చేసుకుంటా. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి, సినిమాలు చూసినా మీరు ఏది చూసినా సరే అంత హ్యాపీ లాస్ట్కి శుభం అని పడుతుంది సినిమా అయిపోయాక. చూసారా మీరు ఎప్పుడైనా? ఎందుకంటే అంత మంచితో ముగిస్తారండి. కానీ జీవితం అనేది అలా ఉండదండి. జీవితం అనేది చాలా ట్రాజిక్ లైఫ్ అన్నమాట. అందుకే ముందుంది ముసళ్ళ పండగ అని అంటారు. అందుకే కొన్నిసార్లు మేము చెప్తూ ఉంటాం ప్రవచనాలు, లవ్ ఈజ్ బ్లైండ్ అండ్ మ్యారేజ్ ఈజ్ ఐ ఓపెనర్ అంటారు. ప్రేమించుకునే వారికి అంత బాగుంటుంది, పెళ్ళాక తెలుస్తుంది వాడికి ఏంటి వీళ్ళు సినిమాలలో బాగా హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు, బాగా ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. దాని తర్వాత వాడు ఏమేం కష్టాలు పడతారో చూపించరు సినిమాలు. పిల్లల్ని పెంచడం కానీ, స్కూళ్ళకి పంపించడం, ఆఫీస్ ఫీజులు, ఈఎంఐలు, తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగటాలు, ఇవన్నీ చూపిస్తారా అండి సినిమాలో? చూపించు. కాబట్టి మీరు సోషల్ మీడియా ఏం చేస్తుందంటే రియాలిటీకి ముసుగు కప్పేసి ఏదైతే నాన్ రియల్ విషయాలు, ఏదైతే చిన్ని విషయాలు ఆనందం ఉందో అదే చూపిస్తుంది, దాని వెనకాల ఉండే బాధ చూపించాలి. మన శాస్త్రం రామాయణం, భాగవతం, భగవద్గీత, ఇవన్నీ భారతం, ఇవన్నీ విన్నారనుకోండి, ఇవన్నీ చదివారనుకోండి, అరే అంత రామచంద్రమూర్తి అయోధ్యలకి రారాజైనా సరే అరణ్యంలో చెట్లకుండే పండ్లని తినాల్సి వచ్చింది. అంతరారాజు కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు కార్చాల్సి వచ్చింది. కానీ ఆయన ఎప్పుడూ ప్రయత్నాన్ని కోల్పోలేదు, మనోధైర్యంతో ఉన్నారు. ఆయన సాయశక్తులా ప్రయత్నం చేశారు, మళ్ళీ అయోధ్యకి రారాజు అయ్యారు. ఇది విషయం అండి. కాబట్టి ఒక మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి, అలానే ఆనందాలు ఉంటాయి. ఆ రెండింటిని యాక్సెప్ట్ చేసుకోవటం నేర్చుకోవాలి మనిషి. ఎప్పుడైతే రెండింటిని సమంగా చూస్తూ ఇటు కుంగిపోకుండా, ఇటు మంచి జరిగితే గర్వించకుండా ఎవరైతే జాగ్రత్తగా నడుస్తాడో వాడి జీవితంలో నెగ్గుతాడు. ఓకే ప్రభుజీ, పెళ్ళిళ్ళు, ఈ పెళ్ళిళ్ళు అనేది ఇప్పుడు కాలం జనరేషన్ వాళ్ళని చూస్తుంటే చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఒకప్పుడు పెళ్ళి అంటే స్వర్గంలో నిర్ణయిస్తారు, నిర్ణయం అక్కడ జరిగిపోయి వీళ్ళని పెళ్లి చేసుకోవాలి, వీళ్ళకి జత కావాలి, వీళ్ళు పిల్లలు పుడతారు అనేది బ్రహ్మ రాసిన ఒక రాతని మనిషి రూపంలో మనిషి దాన్ని అమలు చేస్తాడని చెప్తూ ఉండేవాళ్ళు. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. ఒకప్పుడున్న పెళ్ళికున్న ప్రాముఖ్యత ఇప్పుడు మేము చూడట్లేదు. అది ఎందుకంటారు? మనుషులు అనటం కంటే మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పచ్చు, అన్నిటికంటే మెయిన్ హైలైట్ ఆఫ్ ది ఈవెంట్. లేకపోతే సంగీత్ అని చెప్పుకోవచ్చు, లేదా ఇంకేమంటారండి ప్రీ వెడ్డింగ్ పార్టీస్ అని చెప్పుకోవచ్చు. అన్నిటినీ మన మనిషికి అన్నిటికంటే పెద్ద టాలెంట్ ఏంటో తెలుసా అండి? ఉన్నదాన్ని నాశనం చేయటం, లేని దాన్ని తెచ్చిపెట్టుకోవటం. ఇంతకుముందు వివాహం అనేది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు జనాలకి ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు ప్రేమ, ప్రతి ఒక్కళ్ళకి అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు అంత కష్టపడి నీకు డబ్బులు ఇచ్చి కాలేజీకి పంపిస్తే వీడు ఆ డబ్బులన్నింటినీ కూడా ప్రేమ పేరుతో ఖర్చు పెడుతూ ఉంటాడు. ఎంత అన్యాయం చెప్పండి. పాపం తల్లిదండ్రి ఎంత కష్టపడ్డాడు నేను పెంచడానికి. మీ తల్లిదండ్రులు కూడా అదే పని చేస్తున్నారనుకోండి, నువ్వు పుట్టేవాడివా? నువ్వు పుట్టాక నిన్ను అలా వాళ్ళ ఆనందాల కోసం కానీ డబ్బులు విలాసవంతంగా ఖర్చు పెట్టిస్తూ ఉంటే. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి, మనం ఎటువైపు వెళ్తున్నాం, ఏ దారికి తీసుకుంటున్నాం. పెళ్ళి, ప్రేమ, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ అండి. ఎప్పుడైతే నీ అంతటి నువ్వు సంపాదిస్తున్నావు, నీ అంతటి నువ్వు జీవితం చూస్తావు, అప్పుడు నీ ఇష్టం. అంతేకాని చదువుకున్న వయసులలో ఇప్పుడైతే 7వ క్లాస్, 8వ క్లాస్, 9వ క్లాస్ నుంచే ప్రేమ వ్యవహారాలన్నీ ప్రారంభం అయిపోతున్నాయట. మేము విన్నాం ఈ విషయాల గురించి. కాబట్టి మ్యారేజ్ అనేది మన సనాతన ధర్మం వరకు వస్తే అదొక చాలా గొప్ప సంస్కారం, వివాహ సంస్కారము అని అంటారు. ఎప్పుడైతే వివాహం జరుగుతుందో ఒక ఆశ్రమంలోకి ప్రవేశిస్తాం, గృహస్థ ఆశ్రమము అని అంటారు. కాబట్టి దానికి ఉండే ముఖ్యత్వం, దానికి ఉండే ప్రాముఖ్యత చాలా గొప్పది. కానీ ఈ మధ్య ఏంటో ఫోటోల కోసం పెళ్లి చేసుకున్నట్టుగా చేసుకుంటున్నారనమాట. అందుకే మీరు చూడండి, ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటారో అంత త్వరగా విడిపోతున్నారు కూడా చాలామంది. ఇంతకుముందు ఇన్ని డైవర్స్ రేట్లు చూడలేదండి. ఇప్పుడైతే కొంతమంది చెప్తారు, మాకు 2 నెలలు, వీఆర్ మ్యారీడ్ ఫర్ 2 months, వీఆర్ మ్యారీడ్ ఫర్ 6 months, వీఆర్ మ్యారీడ్ ఫర్ 3 days అని కూడా చెప్తున్నారు కొంతమంది. ఎందుకు అంటే ఎంత ఫాస్ట్గా ఉంటుందో డిసిజన్, అంత ఫాస్ట్గా ఫెయిల్ కూడా అయిపోతుంది. ఎందుకు అని అంటే
ఆ ఫౌండేషన్, ఆ విలువలు, అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నావు కూడా చాలామందికి తెలియదు పాపం. అందుకే మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ముందు రామాయణం మొత్తం పూర్తిగా చదవండి. అప్పుడే అసలు వివాహ బంధం అంటే ఏంటి. సీతమ్మ తల్లిని జనక మహారాజు గారు రామచంద్రుడి యొక్క చేతిలో పెట్టే ముందు, ఇయం సీత మమ సుత సహ ధర్మచరీతవ, అయ్యా నా కూతురు సీతమ్మ తల్లి నీ చేతిలో పెడుతున్నా, నీతో పాటు ధర్మాన్ని ఆచరించడానికి నీ చేతిలో పెడుతున్నా అని ఇచ్చింది. అందుకే సీతమ్మ తల్లి చూడండి, రాముడు ఆమె ఏమి పోర్ట్ఫోలియో చూడలేదు. అయోధ్యకు అధిపతి, 4-5 కార్లు ఉన్నాయి, తర్వాత చాలా ఫేర్ అండ్ టాల్ అండ్ చాలా డబ్బులు ఉన్నాయి అని పెళ్లి చేసుకోలేదండి. రామచంద్రమూర్తి ఇవన్నిటిలో నెగ్గేశాడు. కానీ రామచంద్రమూర్తి అయోధ్యకి వెళ్ళాక కైకమ్మ సువర్ణమైన ఒక భవనాన్ని ఇచ్చింది. అందులో ఉన్న సీతమ్మ కూడా రాముడు ఎప్పుడైతే నేను అరణ్యానికి వెళ్తా అన్నాడో, రామ నువ్వు ఎక్కడుంటే నాకు ఆనందం అంది. కానీ ఇప్పుడు ఆస్తి పోయింది, నాకు డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోను, నేను మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాను అనలేదు సీతమ్మ తల్లి. ఎందుకు అంటే ధర్మం అటు సీతమ్మకి తెలుసు, ఇటు రామచంద్రమూర్తికి తెలుసు. కాబట్టి రామాయణం చదవండి, దాని తర్వాత వివాహం గురించి ఆలోచిద్దురు. ఫైనల్గా ఒక క్వశ్చన్, భగవంతుడు ఉన్న చోటే భక్తి ఉంటుందంటారు. భగవంతుడు ఉన్నప్పుడు మరి భూతాలు దెయ్యాలు ఉన్నాయని కూడా అంటుంటారు, అంటే నెగిటివ్ వైబ్స్. నిజంగా భక్తిని, దేవుణ్ణి నమ్ముతున్నట్లే దెయ్యాన్ని కూడా నమ్మొచ్చు అంటారు. నమ్మి ఏం సాధిస్తాను దయ్యాన్ని? ఏం లాభం లేదు కదా. భగవంతుని నమ్ముకుంటే మనకి మంచి జరుగుతుంది, దయ్యాన్ని నమ్ముకొని ఏం చేసేది ఉంది చెప్పండి. కాబట్టి నెగిటివ్ పాజిటివ్ ఉన్నట్టే దయ్యాలు ఉంటాయి, దేవుడు ఉన్నాడు. దేవుని నమ్ముకున్న వాడికి దయ్యాలతో పని. కించితకి గంగాజలలపి కనికాపీత సకృత పియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. ఎవరైతే గీత, గంగా, మురారి వీళ్ళందరినీ సేవిస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఏం పనిచేయవండి అటువంటి వాళ్ళపైన. కాబట్టి మనం భగవంతుడి పైన ఫోకస్ పెట్టామనుకోండి, దుష్ట శక్తులు మనల్ని ఏం చేయలేదు. చివరికి ఒక ప్రశ్న గురుజీ, మీరు అంటే స్పిరిచువల్ వైపు రావడానికి గురించి కావచ్చు, సనాతన ధర్మం గురించి తెలుసుకోవడం కావచ్చు, ఒక ఆశ్రమంలో ఉంటూ మీ తల్లిదండ్రులకి చెప్పుకొని మీకు ఎటువైపు వెళ్తే హ్యాపీ ఉంటుందో వాళ్ళకి నచ్చ చెప్పి ఆశ్రమంలో ఉంటున్నారు. అండ్ మీరేమి ఒకప్పుడు వ్యక్తి కాదు, ఈ జనరేషన్ వ్యక్తే, మంచిగా చదువుకున్నారు, బట్ మీకు ఇటువైపు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. ఇలా మీరు కనిపిస్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా ప్రపంచం ఎలా ఉంది, రిలేషన్స్లోకి వెళ్ళడం, డేటింగ్స్ చేయడం, కలిసి ఉండడం, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడం, అంటే ఇలాంటి ఇది కల్చర్ అంటున్నారు. ఈ కల్చర్ని ఈ కలియుగంలో ఎలా చూడాలి? ఇదే కంటిన్యూ అయితే, రేపు ఇదే ఇలాగే వ్యాప్తి చెందితే అసలు మానవ సంబంధాలకి, వివాహానికి, ఏ మంచికి చెడుకి ఆ వ్యత్యాసం తెలుస్తుందో తెలీదా? మీరు చూడండి, మనిషి అనేవాడు వివాహం చేసుకుంటాడు, పశువులకి వివాహం ఉండదు కదండి. మీరు చూసిన రోడ్డు పైన 2 కుక్కలు ఉన్నాయనుకోండి, అవేమి వివాహం చేసుకుంటాయండి? ఏం కల్చర్ ఉండదు. కాబట్టి మనుష్యత్వాన్ని వదిలేసి పశువు వైపు వెళ్తున్నారు. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యయే తత్ పశుభిర్నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మస్య హీన పశుభిర్ సమాన్. ఆహార నిద్ర భయమైతునం చ, ఆహారం అంటే తినటం, ఆహార నిద్ర పడుకోవటం, భయ మైథునం చ, భయము అని అంటే ఒకరినొకరు డిఫెండ్ చేసుకోవటం, మైథునం చ అంటే పిల్లల్ని కంటాం. ఇవి సమానమైన లక్షణాలట. ఎవరికెవరికి? మానవుడికి, పశువుకి. ఈ 4 మానవుడు చేస్తాడు, పశువు కూడా చేస్తుంది కదండి. మరి మనుషుడు ఎలా గొప్పవాడవుతాడు అని అంటే, సామాన్య ఏతత్ పశుభిర్నరా ధర్మోహితేషో అధికో విశేషం. మనిషికి ఇంకొక ఎలిమెంట్ మాత్రమే ఎక్స్ట్రా ఉంది, ఏంటది అంటే ధర్మం. ఎప్పుడైతే మనిషి ధర్మాన్ని వదిలేస్తారో మీరు చెప్పినట్టుగా వాడు పశువుతో సమానమవుతాడు. కాబట్టి మనము మనిషి జన్మ, ఇంత గొప్ప మానవ జన్మ వచ్చినప్పుడు మనిషిగా బతకటం, మంచి అలవాట్లు పెంపొందించుకోవటం, మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం, ధర్మ మార్గంలో నడవటం, ధర్మం కోసం, దేశం కోసం, దైవం కోసం పనిచేయటం అనేది నేర్చుకోవాలి. హరే కృష్ణ. నమస్తే గురుజీ.